పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం అనంతవరం గ్రామం గోగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి అనే వారికి సుమారు పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన స్థలంలో 30 సంవత్సరాల నుంచి ఎద్దులు పెట్టుకుని తాటాకులతో ఏర్పాటు చేసుకున్న పాకలో అప్పిరెడ్డి సుమారు 30 సంవత్సరాల నుంచి ఆ స్థలంలో ఉంటున్నారు. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి వాళ్ళ పక్కన ఉన్న కాలువపల్లి శ్రీనివాసరెడ్డి స్థలం కలదు. శ్రీనివాసరెడ్డి స్థలంలో గోడ కడుతున్న తరుణంలో గోడ కరెక్టుగా కట్టకుండా గోగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి స్థలంలో 3 అడుగులు ఉత్తరం వైపు స్థలంలో అక్రమంగా కడుతున్నారని వారు తెలిపారు. కాలువపల్లి శ్రీనివాసరెడ్డి పోలీసు వారిని తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారని వారు తెలిపారు. ఏప్రిల్ 25వ తారీఖున గోడ నిటారుగా కట్టకుండా ఉత్తరం వైపు గోగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి స్థలంలో 3 అడుగులు అక్రమంగా నిర్మిస్తున్న కాలువపల్లి శ్రీనివాసరెడ్డి పోలీసుల చేత కేసు పెట్టించి చేతనేంది చేసుకోండి మీ అంత చూస్తానంటూ స్థానిక ఎస్ఐ రవికుమార్ ముందు కాలువపల్లి శ్రీనివాసరెడ్డి నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టాడని గోగిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థలం దగ్గర స్థానిక ఎస్ఐ రవికుమార్ చేనుకు పోయి వచ్చిన మా అమ్మ అప్పుడే గంట దగ్గర హద్దులు ఉన్నాయని చెబుతుంటే ఎస్ఐ రవికుమార్ ఆమెను చొక్కా పట్టుకొని లాగేసి పక్కన పడేశారు. అక్కడున్న జనం కూడా చెప్పారు, ఏంటంటే అలా చేస్తున్నారని. ప్రక్కనే ఉన్న ప్రజలు అడిగితే మీ పని మీరు చూసుకోండి అని ఎస్ఐ వాళ్ళని మందలించాడు. అలాగే మా నాన్న కూడా ఎస్ఐ రవికుమార్ కారులో ఎక్కించుకొని స్టేషన్కి తీసుకెళ్లారని, కేసు ఏంటని అడిగితే నీకెందుకు వాళ్ళు కేసు పెట్టారు అని విషయం చెప్పకుండా మా నాన్నను క్రోసూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని గోగిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. గోగిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి న్యాయం చేయవలసిందిగా మీడియా ద్వారా ఆయన కోరారు. కాలంలో కారం మిల్లు కట్టుకున్న గోడ బయటపడి ఇక్కడికి మాది సోటు అనంటే నేను బునాదిలో దిగి ఇది మాది సోటు ఇక్కడ పోలు చేయటానికి లేదంటే నేను పొలాన్ని నుంచి మిరపకాయలు కోసి వచ్చి ఆ సొక్కాతోటి ఉంటే సొక్కా పట్టుకొని గట్టిగా లాగి బయటేసి మా మా ముసలి వచ్చి ఇద్దరిని కొట్టు సంపు అన్నందుకు పారనా కొడక అని చెప్పి జీబెక్కించుకొని పోయిండు. ఎవరు? ఎస్ఐ. అది పల్నాడు జిల్లా అండి, క్రోసూరు మండలం అనంతవరం గ్రామం. నా పేరు గోగిరెడ్డి కృష్ణారెడ్డి. మాకు కాలపల్లి శ్రీనివాసరెడ్డికి మాకు స్థలం దగ్గర వివాదం ఉంది. అగ్రహారం మా తాతల నాటి నుంచి ఉన్న భూమి అది. అగ్రహారం అయితే 2016లో అదే స్థలం దగ్గర గొడవైంది సార్. గొడవైన తర్వాత 6 నెలల తర్వాత అతనే కాగితాలు పుట్టించుకున్నాడు. వాళ్ళ నాన్న చేత అతను రాపించుకున్నాడు. మా స్థలంలోకి 3-4 అడుగులు ఎక్స్ట్రా. ప్లస్ మాకు దక్షిణ వాకిలి ఉంది. ఆ వాకిలి గురించి అప్పుడు గొడవైంది కూడా. సరే ఎంత దేనికి లేని చెప్పేసి మేము ఊరుకున్నాం. ఊరుకుంటే మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 23 నుంచి అదే స్థలం దగ్గర ఇదిగో కాగితకాలు ఉన్నాయి అని చెప్పేసి, కాగితకాలు ఉంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, పెద్ద మనుషుల ద్వారా తెలుసుకుందామన్నా అంటే పెద్ద మనుషులు ఏందిరా నా కాగితం నాది అని అన్నారు. పెద్ద మనుషులు న్యాయం చేస్తారేమని చెప్పేసి ఎస్ఐ గారు క్రోసూరు పోలీస్ స్టేషన్ పి రవికుమార్ గారు తీసుకొచ్చి దౌర్జన్యంగా ఇదిగో ఏడేస్తారా రాయి నేను అని అంటే ఒక ఎంఆర్ఓ గారు లేరు, ఒక విఆర్ఓ గారు లేరు, జిల్లా సర్వే లేరు, మండల సర్వే గారు లేరు. ఇదేందండి మీరేంటంటే ఏందిరా అని అంటాడు. అసలు ఏంది సార్ కేసు ఏందంటే పెద్దలు చెప్పింది వినుకోడు, నువ్వు రారా స్టేషన్కి అని అంటాడు. ఇట్లా బెదిరిస్తే రాయేసాడు. సరే రాయేసిన తర్వాత నేనేమన్నాడు సరే వాళ్ళు అనుకున్నాను. వాళ్ళు బునాదులు తీసిన తర్వాత మా పాత గోడ మీదకి వస్తుంది. పాత గోడ మీదకి వస్తుంది. ఇది అన్యాయం కదా సార్ అని ఏప్రిల్ 25వ తారీఖున ఉదయాన ఇది అన్యాయం కదా సార్ అని మా నాన్న నేను అడుగుతుంటే మళ్ళీ పొద్దున్నే 10 మేము అడగంగా 12 గంటలకల్లా పి రవికుమార్ గారిని క్రోసూరు ఎస్ఐ గారిని విలువనంపి మమ్మని ఆ బునాదిలో దిగి మమ్మ ఈ గోళ్ళ ఈ బిళ్ళలన్నీ మాయండి, పాత బునాది మేము కారం బిల్లు పెట్టుకున్నాయి, సరే పైనంటే వదిలేసి ఈసారి చూడండి అంటే అసలు ఎవరమ్మా నువ్వు అని చొక్కా పట్టి పైకి లాగి మా నాన్న పదరా స్టేషన్కి పదరా అని చొక్కా పట్టుకొని పొద్దున్న 12 గంటలప్పుడు తీసుకెళ్ళాడండి. షుగరు బీపీ ఉంది మా నాన్నగారికి. సంవత్సరానికి 60 నుంచి 70 ఏళ్ళు మందులు వాడతాం. మా నాన్నకి మెదడులో సన్ననారానికి కొంచెం బ్లడ్ కూడా సరిపడే కాదు, పళ్ళన్నీ ఊడిపోయి. ఇది నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే ఎస్ఐ గారు శ్రీనివాసరెడ్డి అనే కాలపల్లి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దగ్గర ఎంత తీసుకున్నాడో నాకైతే తెలియదు. కానీ ఇది మీడియా ద్వారా నేను కోరుతున్నాను, నాకు న్యాయం చేయాలని మీకు చేతులెత్తి మొక్కుతానండి.